మనకు షేర్ చేస్తున్నారు అనురాధ గారు, గోల్డ్ డైరెక్టర్ ఫ్రమ్ తాడేపల్లిగూడెం. సో మేడం నేను ఇన్వైట్ చేస్తానండి. తెలుగు కొద్ది ఫాస్ట్ గా ప్రమోట్ చేసుకోండి. ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. ఓకే, రైట్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు ద సెషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఓకే మేడం, నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా మేడం, మీరు కంటిన్యూ చేయండి. ఆల్ ది బెస్ట్. ఓకే సార్. ఎక్కడైనా డిస్టర్బెన్స్ ఉంటే కొంచెం చెప్పండి సార్. షూర్ మేడం, షూర్ మేడం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. జూన్ 1 వచ్చిందండి. ఈ నెల అందరూ కూడా మంచిగా అచీవ్ అవ్వాలని చెప్పి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్టార్ట్ చేస్తున్నాను, ఈ మంత్ స్టార్ట్ అయింది. అలాగే నాకు ఈ అవకాశం ఈ రోజు రావడం కూడా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే ఎప్పుడు వస్తుందో అని కూడా చూసాము. అలాంటిది ఈ రోజు నాకు ఈ అవకాశం వచ్చింది అనుకోకుండా. నాదైతే సెషన్ అని కూడా నాకు తెలియదు, నైట్ వరకు కూడా. నాకు ఈ అవకాశం రావడం నేను హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను. కానీ ఏమి నేర్చుకున్నాం అనేది ఏం కాదు, ఏదో చెప్పాలి కదా అని నేను చెప్పాలి అనే ఇదితోనే చెప్తున్నానండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ముందుగా నన్ను కన్నా నా తల్లిదండ్రులకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. అలాగే నాకు ఇలాంటి మనకి వెస్టేజ్ ప్లాట్ఫామ్ ని ట్రై చేసినందుకు మన గౌతమ్ బాలయ్య గారికి మనస్ఫూర్తిగా కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి. అలాగే ఈ రోజు ఇలా జూమ్ సెషన్ లో చెప్పడానికి కూడా కారణమైన నా టీం వాళ్ళందరికి కూడా నేను గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా అందరం కూడా ఏదో ఒక విధంగా ఎవరికో గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలి. ఎందుకంటే ఏమీ చెప్పలేము అనుకున్నది కూడా ఇలా జూమ్ సెషన్ లో. ఎందుకంటే నేను చదువుకోలేదు, నేను చదువుకున్నది 4th క్లాస్ అయినా సరే జూమ్ సెషన్ చెప్పగలుగుతున్నాం అంటే ఇక్కడ అప్లయన్స్ సపోర్ట్ వల్లేనండి. అందరూ కూడా థ్యాంక్ యూ అండి. మై సెల్ఫ్ అనురాధ అండి. మాది తాడేపల్లిగూడెం దగ్గర అల్లంపురం అనే పల్లెటూరు అండి. నేనేమి చదువుకోలేదు, నేను చదువుకున్న 4th క్లాసే. అయితే మాది మేము వెస్టేజ్ లో జాయిన్ అవ్వక ముందు కూడా మాది చిన్న కిరాణా షాప్ అండి. వ్యవసాయం కూలి పనులు చేసుకునే వాళ్ళం, టైలరింగ్ అవి చేసుకునే వాళ్ళం. ఏదో పని చేసుకుంటే ఆ తర్వాత చిన్న షాప్, కిరాణా షాప్ పెట్టుకున్నాం అండి. కిరాణా షాప్ పెట్టుకొని అలా నడుస్తుంది అని బాగానే సాగుతుందిలే అనుకున్నాం అండి. కొంతకాలం అయ్యాక కరోనాలోని మా ఆయన గారికి కాలు తేడా చేస్తుందండి. కొంచెం ఏంటంటే మళ్ళీ బ్యాక్ సైడ్ బాల్ అన్నది ఉంటుంది, దానికి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవడం అయితే జరిగింది. ఇంకా అలాంటప్పుడు ఇంట్లోని మగోడు ఎక్కడికి వెళ్లకుండా ఆ పరిస్థితి ఎలా ఉంటదంటే ఆ రోజు నాకే తెలుసండి అది. అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అనేసి నేనైతే చాలా ఏడ్చానండి ఇంకా. కానీ ఏంటంటే ఆయన కూడా ఇద్దరం ఏదో ఒకటి చేసుకుంటూ బాగానే సాగేది. సడన్ గా ఆయనకి అలా జరగడం ఇంకా అది చెప్పలేనిది ఇదండి. అది ఎప్పుడు తలుచుకున్నా కూడా ఇంకా నాకు బాధగానే, చాలా బాధ అనిపిస్తది. కానీ అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అని అయితే నేను ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. చేసుకుని అలా చేస్తున్నప్పుడు సరేలే ఆయన అదే పడకూడదు, ఇంకా ఆయనకి అలాగైతే ఏమైందిలే, ఏదో ఒకటి చేద్దాంలే అనేసి ఉన్నామండి. ప్రతి నెల ఆయనకి 7,000 8,000 మెడిసిన్ అయ్యేవండి, మెడిసిన్ కి పెట్టేవాళ్ళం. అయినా సరే ఏమయ్యేదంటే ఆ కాలు పెయిన్ అస్సలు తగ్గేది కాదు. ఒక గంట 2 గంటలో ఏదో టాబ్లెట్ వేయగానే తగ్గేది. మళ్ళీ ఆయన బాధ చూడలేకపోయాం అండి అసలు. రోజు ఆ కొబ్బరి నూనె, జండు బామ్, ఇలాగే చాలా పెయిన్ కిల్లర్లు అని అన్ని అస్తమాటలో మా పాప అసలు ఇంకా ఇంకోటి అండి, కృతజ్ఞతలు తెలుపుకోవాలని మా పాపకు కూడానండి. ఎందుకంటే నాకు చాలా సపోర్ట్ గా కూడా ఉంటది ఈ టెక్నికల్ గా ఏమైనా విషయాల్లో గానీ. నాకు సప్లిమెంట్స్, నేను ఏదైనా ఫీల్డ్ కి వెళ్తే ఎవరికైనా సప్లిమెంట్స్ ఇవ్వడం ఉంటే గానీ, దేనికోసం అయినా సరే అన్నిట్లో కూడా నాకు సపోర్ట్ గా ఇచ్చింది మా పాప అండి. నా ఫ్యామిలీ అందరూ కూడా నాకు సపోర్ట్ గా అయితే ఉంటారండి. ఆయన బాధ ఆ రోజు నేను చూడలేకపోయేదానండి. ఎక్కువగా అంత బాధ ఆయన భరిస్తా ఉండేవారు. ఏంటండి ఇంత కాలు ఇలాగా బాధ వస్తుందంటే, ఇంకా నయమేనమ్మా మీకు ఒక కాలుకే వచ్చింది, అలాంటి పరిస్థితుల్లో 2 కాళ్ళు కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆగిపోద్ది అని చెప్పారు. ఈ ఇంగ్లీష్ మెడిసిన్ ఇలా కంటిన్యూ వాడాలా అంటే వాడాలన్నారు. ఈ వాడడం వల్ల కిడ్నీ కూడా పాడైపోద్ది అని కూడా వాళ్ళే చెప్పారండి. తణుకు దగ్గర రఘు అర్థోపెడిక్ పిల్లలు వాడేవాళ్ళం. మరి ఏంటంటే వేరే దారి ఉందంటే ఇంకేం లేదమ్మా, లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడుతూనే ఉండాలనేవారు. ఇంకా ఈ కిడ్నీ కూడా పాడైపోద్దని తెలిసి కూడా వాడాల్సి వచ్చేదండి.
అయితే అలాంటి టైంలో నేను నాకు మా అప్లైన్ అయితే మా బ్రదర్ పి శివగణేష్ గారండి. కానీ ఇలాంటి అవకాశాన్ని నా దగ్గర తీసుకొచ్చింది మాత్రం వెంకటేష్ గారండి, సిహెచ్ వెంకటేష్ గారు, పెదపాడు ఏలూరు దగ్గర. ఆయన ఏంటంటే వచ్చారండి, వస్తే బిజినెస్ అని ఏదో వచ్చారు. అయితే నేను బిజినెస్ అన్నా కనుక కొంచెం అసలు ఇంట్రెస్ట్ పెట్టలేదు. అసలు బిజినెస్ అన్నది చేయను, ఎందుకంటే నేను అంత ముందు ఆల్రెడీ వేరే దాంట్లో అగ్రిగోల్డ్ అని అలాంటి ఇట్లా చేసి కొంచెం అమౌంట్ కూడా లాస్ అయ్యాము. అలాగే చాలా మందితో కూడా కొంచెం మాటలు పడ్డాం. ఇంక ఈ నెట్వర్క్ బిజినెస్ అంటే మన వల్ల కాదు, మనకి ఇలాంటివి చేయకూడదు అని అయితే డిసైడ్ అయ్యాను అప్పుడే. ఏదో వచ్చారు కదా, సరే బాగుంది అంటున్నారు, మంచిది అంటున్నారు కదా, మనకు కాకపోయినా ఎవరికైనా ఉపయోగపడుతుందని ఎవరినో 10 మందిని కూర్చోబెట్టి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడం అయితే జరిగింది. నేను అసలు దీని గురించి తెలుసుకోలేదు, ఏమీ లేదు. మాదో షాప్ ఉంది కదా, బిజినెస్ అంటే చదువు ఉండాలి కదా, అయిన ఇవన్నీ మనకెందుకులే, ఇంకా ఈ తలకాయ పోట్లు ఇవన్నీ నేను పడను, నేను నాకు వదిలే, ఎవరికైనా ఫోన్లే ఉపయోగపడితే ఉపయోగపడద్దు, లేకపోతే లేదని చెప్పి అయితే తీసుకెళ్లి వాళ్ళ దగ్గర కూర్చోబెట్టానండి. వాళ్ళ దగ్గర అన్ని చెప్తా ఉంటే నాకు కనెక్ట్ అయింది ఏంటంటే అండి, వాటర్ ప్యూరిఫైర్ కి కనెక్ట్ అయ్యానండి. ఎందుకంటే మా పాపకి చిన్నప్పటి నుంచి కూడా 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి టైఫాయిడ్ ఫీవర్ అన్నది వచ్చింది. ఎందువల్ల వస్తుందని అంటే డాక్టర్లు గారు అనేవారు, వాటర్ ప్రాబ్లం అమ్మా అనేవారు. అప్పుడు మా తాతయ్యకి ఇల్లు, వాటర్ ప్యూరిఫైర్ పెట్టించుకుందాం అన్న తాతయ్యకి ఇల్లు మూలన అసలు పెట్టించుకోలేకపోయేవాళ్ళం. ఆ తర్వాత ఇల్లు కట్టుకొని షాప్ అయి పెట్టుకున్నాం కాబట్టి ఆ సంవత్సరం ఇంకా వాటర్ ప్యూరిఫైర్ పెట్టించుకుందాం అనుకున్న టైంలోనే ఇలాంటి అవకాశం కూడా నాకు వచ్చింది. ఇప్పుడు వాటర్ ప్యూరిఫైర్ ఎన్ని ఉన్నాయి, హెల్త్ సప్లిమెంట్స్ అన్ని చెప్పారు కానీ నేను ఏమి వినలేదు. వాటర్ ప్యూరిఫైర్ అంటున్నారు కదా, సర్లే కొంటే పోద్ది కదా, అడుగుదాం అని చెప్పి అడగడం అయితే జరిగింది. ఇందులో ఉన్న ఫీచర్స్ గురించి అన్ని కూడా చెప్పారు. బయట ఉండేవి కెమికల్వి, మన ఏమో నేచురల్ అయ్యి అని చెప్పారు. అప్పటికి నాకు అంత నమ్మకం లేదు కాబట్టి నాకు ఏం తెలియదు. వాటి గురించి కూడా నేను చదువుకోలేదు కాబట్టి అంతగా పట్టించుకోలేదు. కాబట్టి తెలిసిన అతనే కదా చెప్తాడు, మంచిగా మంచి కోసం కోరే చెప్తారు కదా అని చెప్పి ఇంక వాటర్ ప్యూరిఫైర్ తీసుకున్నానండి. తీసుకున్నాక ఒక 3 నెలలు చూసానండి, డేట్ కూడా వేసుకొని. మళ్ళీ 3 నెలల తర్వాత ఏమన్నా మళ్ళీ పాపకి జ్వరంగానే ఏమైనా వస్తే అడగచ్చు మళ్ళీ ఆయన్ని అని చెప్పి, 3 నెలలు కాదు కదా, 4 నెలలు అయినా సరే పాపకి జ్వరం రాలేదు, ప్లస్ ఈయన కాళ్ళు నొప్పి తగ్గడం మొదలెట్టిందండి. ఇంకా అప్పుడు ఏంటి, నిజమేనా, ఇది ఇంత మంచిదేనా అని చెప్పి అప్పుడు కొంచెం నమ్మానండి. అప్పటి వరకు కూడా నేను నమ్మలేదు. ఆహా, ఇందులో ప్రొడక్ట్లు కూడా ఉన్నాయి అంటున్నారు కదా, చూద్దాము, నేచురల్ అంటున్నారు కదా అని చెప్పి అప్పుడు ఏం జరిగిందంటే ఇంకా ఆయనకు కూడా సప్లిమెంట్స్, ఇందులో క్రిల్ ఆయిల్, ఎలైజిన్, ఫ్లాక్స్ ఆయిల్, ఆమ్లా, అలోవెరా ఇలాంటి కొన్ని ప్రొడక్ట్లు ఈయనకి వాడటం మొదలెట్టామండి. వాడడం మొదలెట్టాక ఒక నెలలోనే నేను ఈయనకి ఏ అయితే కావాలో తీసుకున్న, ఒక 2800 తీసుకుంటే మళ్ళీ ఆ నెలలో నాకు 109 రూపాయలు నా అకౌంట్ లో అన్నది పడినాయండి. అప్పుడు నేను ఇంకా అనుకున్నాను, ఏం ప్రతి నెల 7,000 8,000 ఎక్కడో పెడుతున్నాం, పెయిన్ ఎక్కువ వచ్చేస్తుంది, అయినా సరే ఈ వాటర్ వల్లే తగ్గింది, ఇవి కూడా మార్దామని మార్చాం, 109 రూపాయలు అకౌంట్ లో కూడా వేసారు, ఇది బాగుంది కదా, సరే మన ఇంట్లోకైనా ఇలాంటి వాడుకోవచ్చని కొన్నాళ్ళు ఇంట్లో వాడుకుంటూ చేశానండి. ఇంకా ప్రతి ప్రోడక్ట్ మీద నాలెడ్జ్ తీసుకొని అన్ని కూడా ఇంకా ప్రతిది కూడా ఇప్పుడు మా ఇంట్లో అంతా వెస్టేజ్ తప్ప ఇంకేమీ ఉండదండి. అలాగా హెల్త్ గురించి నేను ఎన్నో లక్షలు సేవ్ చేసుకుంటున్నానన్న కాన్సెప్ట్ అని చేస్తున్నాను తప్ప ఇంకా బిజినెస్ పరంగా చేసినా చేయకపోయినా సరే ఎలాగైనా చేసుకోవచ్చు అనుకున్న దాన్ని ఈ రోజు నేను గోల్డ్ డైరెక్ట్ లెవెల్లో ఉన్నా అండి. నా హైయెస్ట్ 20,000 అయితే తీసుకోవడం జరుగుతుంది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి. 4వ తరగతి చదువుకున్న వాళ్ళకి 20,000 అన్నది బయట ఎక్కడా ఇవ్వరు, ఇంతలా వచ్చిందని చెప్పి ఇంకా నేనైతే కొంచెం హార్ట్ఫుల్ గా అయితే 4 మంత్స్ నుంచి ఫుల్ టైమ్ గా తీసుకొని చేయడం అయితే జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అయితే ఈ రోజు నేను తీసుకున్న సబ్జెక్ట్ ఏంటంటే అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అండి. మనం ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఈ అబ్జెక్షన్స్ హ్యాండ్లింగ్ అన్నవి ఎవరికైనా సరే ఈ అబ్జెక్షన్స్ అన్నవి వస్తాయండి. ఏంటో చూద్దాం. సార్ పీపీటీ వస్తుందా? ఓకే మేడం, కంటిన్యూ చేయండి. పీపీటీ షేర్ అవుతుందా సార్? వస్తుంది. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ అండి, వెల్కమ్, అందరికీ వెల్కమ్ అండి. ఈ రోజు నేను తీసుకున్న సబ్జెక్ట్ వచ్చి అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అండి.
అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అన్నది ప్రతి ఒక్కరు కూడా ఎదుర్కొంటున్నవేనండి. ఇంత మించి అయితే ఎక్కువ కారణాలు అయితే ఏమి ఉండవని నేను అనుకుంటున్నాను. ఇక్కడ చూసుకుంటే ఒక 3 యారోస్ అయితే ఉన్నాయండి. అవి చూడండి. ఒకటి పైనుంచి వెళ్తుంది, ఒకటి భూమిలోంచి తీసుకుంటూ వెళ్తుంది, ఒకటి సైడ్ ఏమాత్రం హోల్ ఉందని చెప్పి పక్కన దారి నుంచి వెళ్తుంది. అంటే దీన్ని బట్టి ఏంటంటే అవి ఎలాగైనా వాటి గమ్యాన్ని చేరుకోవాలి, ఇటువైపు నుంచి అటువైపుకి వెళ్ళాలనే ఇదితోని ఎలాగోలా ప్రయత్నం చేసి అయితే వెళ్తాయి. సేమ్ మనం కూడా అంతేనండి. మనకు వచ్చిన అబ్జెక్షన్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఇట్లా ఓవర్కమ్ చేసుకొని వెళ్తే గనక మనం కూడా సక్సెస్ అవుతామండి. మన గమ్యాన్ని అయితే చేరుకుంటాం. అవి ఏంటో చూద్దామండి. మనకి ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ 16 మించి అయితే ఏం రావండి. ఈ 16 సాధారణ అభ్యంతరాలు అయితే ఎక్కువగా వస్తాయి. అది ఏంటి అంటే ఫస్ట్ వెళ్ళగానే ఏమంటారంటే నాకు సమయం లేదు అంటారండి. అంటే ఏంటంటే సమయం లేదు, ఏదేదో టైం వేస్ట్, ఎక్కడెక్కడో టైం వేస్ట్ చేస్తా ఉంటారు. ఫోన్లో టైం వేస్ట్ చేస్తారు, చాటింగ్లకి, ఫేస్బుక్ అన్నిటికీ చేస్తారు. కానీ ఏదైనా చేసుకున్నాం అని అంటే వాళ్ళకి సమయం లేదు అని ముందైతే కారణం అయితే చెప్తారు, తెలియనప్పుడు ఇంకా. అలాగే నా దగ్గర డబ్బు లేదంటారు. అంటే ఏదో ఆ డబ్బు అంతా ఏదో మనం కట్టించుకుంటామని చెప్పి ఏదో రెండో కారణంగా డబ్బు లేదు అని కూడా చెప్తారు. అలాగే ఇది అదే పాత గొలుసు వ్యవస్థ, పిరమిడ్ వ్యవస్థ అంటారు. అంటే ఒకరు జాయిన్ అయితే మళ్ళీ ఇంకొకరు జాయిన్ చేయడం ఇవన్నీ ఎప్పుడో చూసాం. పిల్లల వ్యవస్థ, పాత గొలుసు వ్యవస్థ అంటారు. కానీ ఇన్నాళ్ళు మనం చేసిన దాంట్లోని మనం ఎవరికైనా ఏమైనా హెల్ప్ చేసామా, ఇది ఒకరికి హెల్ప్ చేసేది ఇది అన్న ఆలోచన అయితే ఎవరికి ఉండదండి ఫస్ట్. అలాగే నాలుగోది చూసుకుంటే నేను నా జీవిత భాగస్వామితో మాట్లాడాలి అంటారు. అంటే ఇక్కడ చూసుకుంటే వైఫ్ చెప్తే హస్బెండ్ కి చెప్పాలను, హస్బెండ్ చెప్తే వైఫ్ చెప్పాలను అని కూడా మాట్లాడతారు. అలాగే ఐదోది చూసుకుంటే మీరు ఎంత సంపాదిస్తున్నారు, ఇందులో మీరు ఎంత డబ్బు సంపాదిస్తున్నారు అని కూడా అడుగుతారండి. అంతేగాని ఇన్నాళ్ళలో మేము చేసినట్టు మేము ఎంత సంపాదించామని కూడా వాళ్ళకి కూడా అది అర్థం అవుదండి. అలాగే నాకు అమ్మకంలో అనుభవం లేదు అంటారు. అంటే ఎవరైనా సరే అమ్మకంలో అనుభవం ఎలా ఉంటుందండి? ఎవరైనా పుడతానే నడకనిచ్చాము, స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాం. అలాగే అమ్మకం ఎవరికి కూడా పుడతానే కూడా రాదండి. అలాగే నేను లేదా నాకు తెలిసిన కొందరు ఎంతో ముందే ప్రయత్నించాము అని చెప్తారు. అంతేగాని ఇందులో ఏంటంటే ఇదా ఎంతో మంది మాకు తెలిసిన వాళ్ళు జాయిన్ అయ్యారులే చూసారులే అంటారు తప్ప ఇందులో సక్సెస్ అయిన వాళ్ళని ఎవరు కూడా చూడరండి. ఎవరైతే ఆగిపోయారో వాళ్ళని కారణంగా చూపిస్తారు. అలాగే నాకు ఇప్పటికే మంచి ఉద్యోగం ఉంది అంటారు. అంటే ఏంటి, మనం ఏం చెప్పగానే వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ ఉద్యోగాన్ని మానేసి మన దాంట్లో రమ్మంటున్నామేమో అని వాళ్ళు ఫీల్ అవుతారు. ఏదో ఉద్యోగం అందుకే నాకు ఇప్పటికే మంచి ఉద్యోగం ఉంది కదా అని కూడా అంటారు. అలాగే నా కుటుంబం మరియు స్నేహితులను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అంటే ఇక్కడ ఏంటి, ఇందులో జాయిన్ అవ్వడానికి కుటుంబాన్ని వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఏముంటుంది చెప్పండి. వాళ్ళకి తెలియని చెప్పు నాకు కారణాలు అయితే చెప్తారు. అలాగే ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు మాత్రమే డబ్బు సంపాదించగలరు అంట. అంతే కదండి. అంటే పైన ఉన్న వాళ్ళకి డబ్బులు వస్తాయి, మీ కింద ఉన్న వాళ్ళకి రావు, ఇవన్నీ ఉట్టిదే, మీతో ఎలా చేస్తారు చేపిస్తారు, ఎవరికి డబ్బులు రావని కూడా అయితే చెప్తారు. అలాగే ఇది నా కోసం కాదు అంటారు. అంటే ఇది ఏంటంటే నేను చేయలేను, నా వల్ల కాదు, ఇవన్నీ నాకు నేను చేసేవి కాదులే అని చెప్పి కూడా అంటారు. అలాగే మీ ఉత్పత్తులు ఖరీదైనవి అంటారు. అంటే మీ మీ ప్రొడక్ట్ చాలా కాస్ట్, రేట్లు ఎక్కువ, ఇవి కొనలేము ఇవన్నీ అంటారు. కానీ ప్రొడక్ట్ క్వాలిటీ అన్ని కూడా అన్ని తెలివి వాళ్ళు చూడరు. అలాగే నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను కదా, నీ ఉత్పత్తులు ఎందుకు ఉపయోగించాలి అని ఏమనుకుంటారంటే నేను మంచి ఆరోగ్యంతో ఉన్నాను, ఎన్ని ఉన్నాను, ఈ మందులు నేను ఎందుకు వేసుకోవాలి అంటారు. మందులు అన్న భావంతోనే ఉంటారు తప్ప ఈ మంచి ఆరోగ్యవంతులను ఇంకా ఆనందంగా ఆరోగ్యంగా ఉంచేవి అని కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇలాంటి అబ్జెక్షన్స్ కూడా వస్తాయి. అలాగే నా వృద్ధికి కంపెనీ హామీ ఏంటి, నేను కంపెనీ స్థిరత్వాన్ని ఎలా విశ్వసించగలను, అంటే ఈ కంపెనీ ఉంటుందో లేదో ఇవన్నీ నాకు హామీ ఎలాగా ఏంటి అని కూడా అలాగ అంటారు. అలాగే నేను ఆన్లైన్ లో తక్కువ ధరలో తక్కువ ధరకు ఉత్పత్తులు పొందినట్లయితే ఏం చేయాలి అని.
అని ఏంటంటే మీకు ఆన్లైన్ లో చూశాను, మీరు ఎంత ప్రోడక్ట్ ఎలా చెప్తున్నారు రేటు, అందులో ఇంకా తక్కువగా ఉన్నాయి కదా అని చెప్పి కూడా అలా క్వశ్చన్ అయితే వేస్తారు. అయితే ఈ 16 అభ్యంతరాల్లో ఎక్కువగా ఈ 5 మించి అయితే పెద్ద కారణాలు అయితే ఉండవండి. ఈ 5 కారణాలు పెద్దగా కనిపిస్తాయి మనకి 16 అభ్యంతరాలు. అవి ఏంటి అంటే గనక జ్ఞానం లేకపోవడం అండి. లేదా మన దీని మీద ఎటువంటి జ్ఞానం తెలుసుకోకుండా కూడా అది మాట్లాడడం అయితే జరుగుతుంది. అలాగే తిరిగి కొనుగోలు లేకపోవడం, అసలు కన్సిస్టెన్సీ గురించి ఇవన్నీ గురించి ఏంటో వాళ్ళకి తెలియకపోవడం కూడా. అలాగే సమావేశాలు హాజరు కాకపోవడం. ఏంటంటే మీటింగ్స్ వాటికి రాకపోతే దీని నుంచి కూడా తెలియదు కాబట్టి వాళ్ళకి అది కూడా అన్నమైతే జరుగుతుంది. అలాగే మల్టీ లెవెల్ మార్కెటింగ్ పై నమ్మకం కూడా లేకపోవడం కూడా ఇదో పెద్ద కారణం. అలాగే డూప్లికేషన్ చేయకపోవడం, అంటే ఫాలో అవ్వకుండానే ఏదో విధంగా మాట్లాడడం. ఈ 5 కారణాలు అయితే చాలా పెద్ద కారణాలండి. ఈ 5 ఈ 16లోని ఈ 5 మాత్రం ఖచ్చితంగా పెద్ద కారణాలలాగా అయితే కనిపిస్తాయి. అవి ఏంటి చూసుకుందామండి. ముందుగా జ్ఞానం లేకపోవడం. అంటే ఏమనుకుంటారు ఇక్కడ, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను మీ ఉత్పత్తులు ఎందుకు తినాలి అంటారు. అంటే ఏంటంటే నేను యాక్టివ్గా ఆరోగ్యంగా ఉన్నాను, ఏ మందులు అంటున్నారు, సప్లిమెంట్ ఇవన్నీ మెడిసిన్ అంటున్నారు కదా, నేను ఎందుకు వాడాలి, అసలు నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు తీసుకోవాలి, ఇవో డబుల్ ఖర్చు కదా అన్నట్టు కూడా అనుకుంటున్నాను. అప్పుడు మనం ఏం చెప్పాలి, మా ఉత్పత్తులు ఆరోగ్యవంతమైన వ్యక్తులను వారి జీవన శైలిని మెరుగుపరచుకోవడం కోసమేనండి. ఈ సిఎన్సి ప్రొడక్ట్ల గురించి అన్ని కూడా చెప్పాలండి. ఏంటంటే అందంగా ఉన్న వాళ్ళు ఇంకా అందంగా చేస్తుంది, ఆరోగ్యవంతంగా ఉన్న వాళ్ళు ఇంకా ఆరోగ్యవంతులు అవుతారు, యాక్టివ్ గా ఉంటారండి. ఫ్యూచర్ లో కూడా ఎటువంటి అనారోగ్య బారిన పడకుండా కూడా కాపాడేవండి ఇవన్నీ మెడిసిన్ కాదు, సప్లిమెంట్స్ అండి. ఈ సప్లిమెంట్స్ కి మెడిసిన్ కి తేడా ఏంటో కూడా వాళ్ళకి వివరంగా చెప్పాలండి. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే ఎక్కువగా మనం సంపాదించేదంతా సగం ఖర్చు హాస్పిటల్కే పెడుతున్నారండి. ప్రతి ఒక్కరు కూడా చిన్న జ్వరం వచ్చింది అంటే చిన్న జ్వరం ఎంత పల్లెటూరులో చూసుకున్నా సరే అండి, ఎంత తక్కువగా ఒక టెస్ట్ చూపించుకోవడానికి 1000 రూపాయలు తక్కువ అవ్వట్లేదు. అంటే రోజుకి మనం 500 కష్టపడుతున్నాం అంటే 2 రోజులు కూలి పని అంతా అక్కడే పెట్టడం అయితే అవుతుంది. అవన్నీ అనారోగ్యాలు ఎందుకు వస్తాయి, మన బాడీ ఏవైతే ఇమ్యూనిటీ అన్ని తగ్గినాయో ఇవన్నీ కూడా ఆ దాని గురించి ఏవో లోపాలు వచ్చినా దాన్ని అనారోగ్యపరంగా ఉంటారు. అలాంటప్పుడు మనం దీని వివరించి చెప్పాలండి. ఇవన్నీ కూడా మనకి ఇమ్యూనిటీ పెంచేవి, ఇవన్నీ కూడా ఎటువంటి ఫ్యూచర్ లో కూడా అనారోగ్యం కాకుండా చేసేవండి. ఇవన్నీ కూడా మనం వాళ్ళకి కొంచెం వివరంగా చెప్పాలి. అలాగే నాకు ఇప్పటికీ మంచి ఉద్యోగం ఉంది అంటారు. అయితే అప్పుడు ఏమంటాం, ఇప్పటికే నాకు ఉద్యోగం ఉంది కదా, నేను ఉద్యోగం మానేసి ఇందులో వచ్చి చేయాలా, నాకు బోల్ జీతం వస్తుంది కదా, మీరు ఇందులో ఏం వస్తుంది అని కూడా క్వశ్చన్. అయితే అప్పుడు మనం ఏం చెప్పాలి, ఇది ప్రారంభంలో పార్ట్ టైం గా చేయవచ్చు, మరియు తర్వాత ఈ వ్యాపారంలో భారీ వ్యాపారం నిర్మించవచ్చు. అంటే ఏదైనా ఫస్ట్ చిన్నగానే అవుద్దండి. అలాగే ఫస్ట్ మీరు పార్ట్ టైం గానే తీసుకోండి. ఫ్యూచర్ లో మీరు ఒక అచీవ్మెంట్ చేసుకుంటూ వెళ్ళి ఒక డెవలప్ అయ్యి మీకు కొంత ఆదాయం మీరు అనుకున్న దానికి దీనికి బాగానే ఉంది అనుకుంటే కనుక అప్పుడు మీరు ఫుల్ టైం కి తీసుకోవచ్చు అని వాళ్ళకి మనం కొంచెం వివరంగా అయితే చెప్పాలండి. అలాగే నాకు చాలా మంది తెలియదు అంటారు. అంటే ఏంటండి ఇక్కడ నాకు చాలా మంది తెలియదు అంటే, మాట్లాడటానికి ఫ్రెండ్స్ చాటింగ్ చేయడానికి మనం ఏం చేస్తాం అప్పుడు చాలా మంది తెలుస్తారు. కానీ ఇక్కడ మనం బిజినెస్ పరంగా చెప్పినప్పుడు నాకు చాలా మంది తెలియదు అంటారు. ఇక్కడ నాలెడ్జ్ కూడా అందరితో కూడా సైకాలజీ అలాగే ఉందండి. నాకు ఏదైనా బిజినెస్ గురించి చెప్తే నాకు తెలియదు అంటారు. మామూలుగా టైం పాస్ కి ఎంటర్టైన్మెంట్ చేయడానికి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, అంటూ ఉంటారు. అప్పుడు మనం ఏం చెప్పాలి, ఈ వ్యాపారం నాయకత్వం యొక్క వ్యాపారం, మాకు 6 మంచి నాయకులు అవసరం కావచ్చు అని. అంతేగాని వందల మందో 1000 మందో జనాలు అవసరం లేదండి. ఇక్కడ మాకు ఒక మంచి నాయకత్వం లక్షణాలు ఉన్న, ఒక డ్రీమ్ ఉన్న వాళ్ళు, మంచి ఆశయాలతో ఉన్న వాళ్ళు, కోరికలు ఎవరైతే ఉంటారో, ఇక్కడ ఆస్తి అంతస్తుతో కాదండి, ఒక డ్రీమ్ కోరికలు ఉన్న వాళ్ళే కావాలి మనకి. అలాంటి నాయకులు ఒక 6 ఎవరెవరు, ఒక 6 ఉంటే చాలండి, వందల మంది ఇందులో మనకు అవసరం లేదు అని కూడా మనం వాళ్ళకి వివరంగా అయితే చెప్పాలండి. అలాగే తిరిగి కొనుగోలు లేకపోవడం. అంటే ఏంటంటే ఇక్కడ ఏమంటారంటే నా దగ్గర డబ్బు లేదు అంటారు. డబ్బు ఎచ్చడం ఏంటండి అసలు,
డబ్బు ఎందుకు కావాలి? ఇక్కడ మనం అప్పుడు వాళ్ళకి వివరంగా ఏం చెప్పాలి అంటే, మేము మీ స్తోమత ఆధారంగా ఉత్పత్తులను కలిగి ఉన్నాము, ఇప్పటికే ఉపయోగిస్తున్న వాటిని భర్తీ చేయండి. అంతేనండి. ఏదో ఒక షాప్ లోని ఎక్కడో చోట అయితే తీసుకుంటున్నారు కదా మీరు, అది ఇక్కడ షాప్ చేంజ్ చేసుకోమంటున్నాం. అలాగే బయట ఏదైతే ఒక దళార వ్యవస్థకి అన్ని ఎక్కడ పోగొడుతున్నామో అవన్నీ మిమ్మల్ని సేవ్ చేసుకోమంటున్నాము. ఈ షాప్ చేంజ్ చేయడం వల్ల మీకు ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ కూడా ఆ ఉపయోగాలు మనకి ఈ కన్స్ట్రక్షన్ షాప్ ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పాలండి. అప్పుడు వాళ్ళకి వివరంగా కూడా చెప్పాలి. ఇప్పుడు ఎక్స్ట్రా డబ్బు ఎందుకు పెట్టడం అని చెప్పండి. ఎక్కడో షాప్ లో కొనాలి కదా, ఊరికి నేను తెచ్చుకోవట్లేదు కదా, ఎక్కడో తెచ్చుకునేది ఇక్కడ షాపే చేంజ్ చేయమంటున్నామండి, మిమ్మల్ని మేము డబ్బు ఎక్స్ట్రా ఖర్చు పెట్టమన్నాం కూడా కాదని చెప్పి వాళ్ళకి వివరంగా చెప్పాలి. ఏదైనా కొనమంటే ఎక్స్ట్రా డబ్బు పెట్టాలన్న ఆలోచనే ఉంటున్నారు తప్ప ఇది దాన్ని ఇది మనం ఇలా చేసుకోవచ్చు అంటే మిగుల్చుకోవచ్చు అన్న ఆలోచన వాళ్ళకి ఉండదు. అన్నప్పుడు మనం వాళ్ళకి అది ఖచ్చితంగా వివరించాలన్నమాట. అలాగే మీ ఉత్పత్తులు ఖరీదైనవి అంటారు. చాలా మందికి కూడా అసలు మెయిన్ రీజన్ ఇదేనండి. అసలు ఎక్కువగా ఫీల్డ్కి వెళ్తున్నప్పుడు ఏమంటున్నారంటే మీ ఉత్పత్తులు ఖరీదైనవి అంటారు. అది క్వాలిటీ ఉందా, అసలు ఏంటి అన్ని కూడా అసలు చూడరు. అప్పుడు ఏం చెప్పాలి మనం? ఉత్పత్తి విలువ వివరించాలి, లేదా సిఎన్టి ప్రాముఖ్యత గురించి చెప్పాలి. అక్కడ ఇక చిన్న ఎగ్జాంపుల్ చూసుకుంటే అండి, మన పక్కనే చిన్న హాస్పిటల్ ఉంటాయి. ఇంకొంచెం 2-3 కిలోమీటర్ల కొద్ది మంచి హాస్పిటల్, ఒక 10 కిలోమీటర్లు అవతల ఏది పెద్ద హాస్పిటల్ ఉందా అన్నది వెళ్తున్నాం. ఎందుకని? అక్కడ మంచి డాక్టర్లు ఉంటారు, అక్కడ ఇంకో కొంచెం మంచి డాక్టర్లు ఉంటారు అని మనకి ఆలోచన, మన విధానం అలా ఉంటది. ఇక్కడ కూడా అంతేనండి. ఈ ప్రొడక్ట్ లో ఇప్పుడు క్వాలిటీ మంచి క్వాలిటీ ఉంటేనే ప్రొడక్ట్ రేట్ ఎక్కువ అవుతుంది. కానీ ఈ సిఎన్టీ ఆఫర్ గురించి కూడా మనం వివరించాలి. ఎన్నో సంవత్సరాల నుంచి కొంటున్నారు కదా, ఎక్కడన్నా ₹1 మనకి రిటర్న్ వచ్చినాయా, మన అకౌంట్ లో పడినాయా? ఏమీ లేవు. కానీ మనం 4 నెలల తర్వాత ఫ్రీ ప్రొడక్ట్లు చెప్పాలి, మనకు వచ్చే రీపర్చేస్ ఆఫర్ గురించి చెప్పాలి. ఇవన్నీ ఖచ్చితంగా ఈ ఈ కాస్ట్ ఎక్కువ అన్నది మా దగ్గర వస్తాయి కాబట్టి ఈ ఖచ్చితంగా వివరంగా అయితే వాళ్ళకి చెప్పాలండి. మెయిన్ రీజన్ ఇదే అండి. అలాగే నేను ఆన్లైన్ లో తక్కువ ధరకు ఉత్పత్తులు పొందినట్లయితే ఏం చేయాలి? ఏంటంటే చాలా మంది చూస్తారండి, ఇక్కడ ఆన్లైన్ లో మనం చెప్పేది ఒకలా ఉంటే ఆన్లైన్ లో కొంచెం తక్కువ రేట్లుగా కనిపిస్తాయి వాళ్ళు. అప్పుడు ఏం చేయాలంటే సిఎన్సి యొక్క ప్రయోజనాలు వివరించాలి. సిఎన్సి ద్వారా ఉత్పత్తులు చాలా చౌకగా ఉంటాయని చెప్పాలి. అంటే ఈ మనకి ఇప్పుడు ఆన్లైన్ లో కొన్నారనుకో ఒక 20-30 తగ్గుద్ది. కొంతమంది తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని టీమ్ వాళ్ళు కూడా వాళ్ళ అచీవ్మెంట్ల కోసం ఏదో డబ్బు ఖర్చు పెట్టి కొనేయడం, దాన్ని మళ్ళీ అనవసరంగా పోగొట్టుకొని చేయలేక వాళ్ళు ఇలా తక్కువ ధరలకు పెట్టి ఫేక్ గా చేయడం, ఇలాంటివి చాలా చాలా కూడా కొంచెం ఫ్రాడ్లు కూడా జరుగుతున్నాయి. అలా కొంత తెలియక కూడా చేస్తున్నారు. అలాంటప్పుడు చెప్పాలి. దానికి గ్యారంటీ మనం ఇవ్వలేం, ఆన్లైన్ లో కొన్న వాటికి గ్యారంటీ ఇవ్వలేం. అలాగే ఈ 4 నెలల తర్వాత కొన్న ఫ్రీ ప్రొడక్ట్లు ఆన్లైన్ లో దొరకవు. అలాగే మనకి ఏవైతే టీవీలు ఇవన్నీ వస్తాయో అవి కూడా ఎవరు ఇవ్వరు. ఏదైతే 20-30 తగ్గించేసి ఉంటున్నాయో అవే ఉంటున్నాయి. ఆ లోపల ప్రోడక్ట్ బాగుంటాయో లేవో వాటి గ్యారంటీ కూడా మనం అది ఆన్లైన్ లో ఇవ్వలేదు. ఇక్కడైతే మనం ఖచ్చితంగా ఇప్పుడు ఏదైనా బాగాలేదనుకో స్టోర్ దగ్గరికి తీసుకెళ్ళి ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా వాళ్ళకి వివరంగా అయితే చెప్పాలి. అలాగే సమావేశాలకు హాజరు కాలేకపోవడం ఖచ్చితంగా అండి. ఏదైనా మీటింగ్ ఉంది ఎలాగా అని చెప్పాను, అబ్బో నాకు సమయం లేదంటారు. మీటింగ్లకి వాటికి రావాలంటే నాకు సమయం లేదు అంటారు. అప్పుడు మనం ఏం చెప్పాలి? నాకు సమయం లేదు అన్నప్పుడు వెస్టేజ్ విలువ స్పష్టంగా లేదు, ఉత్సేకతను సృష్టించాలి. అసలు వెస్టేజ్ గురించి వివరంగా తెలుసుకోకుండా ఎలా బిజినెస్ చేస్తారండి? మీటింగ్లకు వస్తేనే తెలుస్తుందండి. చాలా మంది కూడా కనెక్ట్ అయ్యేది కూడా మీటింగ్లకే. మనకి ఏవైతే మీటింగ్ లో జూమ్ మీటింగ్స్ లో కానీ, హాల్ మీటింగ్స్ ఏమని, హోమ్ మీటింగ్స్ ఏమని ఏమన్నా కూడా ఎవరైనా సరే కనెక్ట్ అవుతారు అంటే ఈ మీటింగ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా మీటింగ్స్ కి వెళ్ళాలండి. అంతే ఎందుకండి, ఇప్పుడు మన బీబీ మేడం ఉన్నారు, ఆ మేడం గారు చదువు 3వ తరగతి అయినా సరే పెన్ను పేపర్ పెట్టి ప్లాన్ చెప్పకపోయినా సరే మీరు ఎంత సక్సెస్ ఎలా అయ్యారు మేడం అని అందరూ కూడా ఆమెను అడుగుతా ఉంటే ఏం చెప్పాను, నేను ఎక్కువగా మీటింగ్ లో అందరినీ కూర్చోబెట్టుకున్నాను, నేను సక్సెస్ అయ్యానని చెప్తున్నాను. మనం కూడా సక్సెస్ అవ్వచ్చు అలాగా. మీటింగ్లే అండి, మెయిన్ మీటింగ్లకే. ఆ మీటింగ్ లో కూర్చోవడం వల్ల ఎవరెవరు సక్సెస్ అయ్యారో వాళ్ళ టెస్ట్ మోనియల్ కూడా చాలా మంది కూడా కనెక్ట్ అవుతారండి. ఆ మీటింగ్ లో కూర్చోబెట్టేలాగా చెప్పాలి. అంతేగాని మీటింగ్లు అంటే
ఏదో పార్టీ మీటింగ్లు ఇవి కాదండి, ఏదో పులిహార పొట్లాలు ఇస్తారా అవి ఇస్తారా అవి ఇస్తారా అని కూడా చూసే కాదండి మన మీటింగ్లు. అన్ని కూడా వివరంగా అన్ని చెప్పాలండి. అలాగే ఇది నాకు మాత్రం కాదు అంటారు. అంటే అప్పుడు మనం ఏం చెప్పాలి? వారి అవసరాలను అర్థం చేసుకోండి మరియు నిజమైన అభ్యంతరాలు వారు నో అని చెప్తున్నారు తెలుసుకోండి. అసలు వాళ్ళు ఎందుకు నో చెప్తున్నారో చెప్పాలి, తెలుసుకోవాలండి. అసలు వాళ్ళు ప్రొడక్ట్ కి నో చెప్తున్నారా, బిజినెస్ కి నో చెప్తున్నారా, వాళ్ళు ఎందుకు నో చెప్తున్నారు, ఎవరికి నో చెప్తున్నారు, అసలు టీమ్ నో చెప్తున్నారా, కంపెనీకి నో చెప్తున్నారా, అసలు దేనికి చెప్తున్నారా అన్నదే అది వివరంగా తెలుసుకోవాలండి. ఇది నాకు మాత్రం కాదులే అని కూడా వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నప్పుడు అన్ని వివరంగా కనుక్కొని దాని గురించి మనం చెప్పాలండి వివరంగా. అంతేగాని నా మాత్రం కాదులే అనగానే సర్లే అని వచ్చేయడం కాదండి. వివరంగా చెప్పాలి. అన్ని చెప్పాక వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు చేయడమా మానడమా అన్నది వాళ్ళ ఇష్టం. అలాగే నేను నా జీవిత భాగస్వామితో మాట్లాడాలి అంటారు. అంటే ఏంటంటే భార్యకి చెప్పారు అనుకోండి, భర్తకి చెప్పాలంటారు. భర్తకి చెప్పాలంటే భార్యకి చెప్పాలంటారు. అంటే ఇక్కడ ఏంటంటే మనకు మంచి విషయాన్ని అవకాశాన్ని ఇస్తున్నాం కాబట్టి మనం వెళ్ళి వాళ్ళు ఎన్నో కారణాలు కూడా చెప్తారు. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏదైనా పట్టు శారీ కానీ ఏదైనా కొనాలని ఏం చెప్పిన భర్తకి కూడా చెప్పకుండా కొన్న రోజులు ఉంటాయి. అలాగే ఏదైనా బయట పార్టీ ఖర్చులకి అన్ని పెట్టాలంటే భార్యకి చెప్పని రోజులు ఉంటాయి. అంటే ఏంటంటే వాళ్ళు మనం చెప్తున్నాం కాబట్టి ఏదో కారణం చెప్పాలి కాబట్టి అంటారు. అందుకని ఏం చెయ్యాలంటే భార్య భర్తలు ఇద్దరిని కూడా కూర్చోబెట్టి మాట్లాడాలి. భార్య భర్తలనే కాదు, ఇది ఫ్యామిలీ ఒక ఇన్విటేషన్ అండి. ఒక మ్యారేజ్ కి ఎలాగైతే ఒక ఫ్యామిలీకి ఇన్విటేషన్ ఇస్తున్నామో ఒక ఒక మ్యారేజ్ కి ఎలాగ ఇస్తున్నాం అంటే ఇక్కడ 300 సంవత్సరాల లైఫ్ అండి ఇది. ఈ 300 సంవత్సరాల లైఫ్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఫ్యామిలీ అందరిని కూడా కూర్చోబెట్టి మాట్లాడాలి, అందరిని ఆహ్వానించుకోవడం. లేదంటే ఎగ్జాంపుల్ ఇద్దరు భార్య భర్తలు ఉన్నారంటే వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడితే గనక అక్కడ అక్కడ తెలిసిపోద్ది. మన టైం కూడా వేస్ట్ అవ్వదు, ఏముండదు. కొంతమంది ఏం చేస్తున్నారంటే సరే సరే మీ ఆయన చెప్పకపోయినా పర్లేదు అంటే మనం కూడా కొంత తెలుసుకోకుండా కనుక వెళ్తే కనుక మనకే ఇబ్బంది. ఇద్దరిని ఎలా చెప్పాలి ఏంటి అనేది కూడా ఒక రోజు లేట్ అయినా పర్లేదు, నెక్స్ట్ డే వెళ్ళినా పర్లేదు, మళ్ళీ 2 రోజులు టైం వేస్ట్ చేసుకున్నా కానీ ఆ టైం తీసుకొని ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడితే కనుక సక్సెస్ కూడా వస్తుంది. ఇది కూడా ఓవర్కమ్ చేయొచ్చు. అలాగే ఎంఎల్ఎం పై నమ్మకం లేకపోవడం, అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ గురించి తెలియకపోవడం. ఇక్కడ ఏమంటారంటే ఇది అదే పాత గొలుసు వ్యవస్థ, పిరమిడ్ పథకం అంటారు. అంటే ఇక్కడ ఏంటంటే చూసాను ఒక జాయిన్ చేసి ఇంకోటి జాయిన్ చేయాలి, ఇది ఒక పిరమిడ్ వ్యవస్థ, పాత గొలుసు వ్యవస్థ అన్ని కూడా అంటారు. అక్కడ చైల్డ్ సిస్టమ్, లింక్ ప్రాసెస్ ఇలాంటి రకరకాలుగా అంటారు. నిజమేనండి, ఇప్పుడు లింక్ ప్రాసెస్ చైల్డ్ సిస్టమ్ అని కాదు, ఏదైనా సరే అండి ఒకరు చేస్తేనే కదా ఏదైనా సక్సెస్ అవుతారు. షాప్ పెట్టుకుంటారండి, షాప్ పెట్టుకుని ఇంట్లో కూర్చొని వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి ఒకరు వస్తేనే డెవలప్ అవుతుందా, ఎవరు రాకుండా వాళ్ళు పెట్టుకుని ఉంటే అవుతుందా? ఏదైనా ఒకరు చైల్డ్ సిస్టమ్ టైప్ ఉంటుందండి, అప్పుడే నెట్వర్క్ బిజినెస్ అనేది అవుద్ది. అంతేకాని చైల్డ్ సిస్టమ్ అదే వ్యవస్థ అని కూడా వాళ్ళకి అంటారు. అలాంటప్పుడు మనం ఏం చెప్పాలంటే ఈ లీగల్ గురించి విఎస్ అక్రమ పోలిక మరియు డైరెక్ట్ సెల్లింగ్ మార్గదర్శకాల గురించి వివరించాలండి. ఆ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, అది మనం ఎందుకు చేస్తున్నాము, అసలు కంపెనీకి ఉన్న లీగల్ గా ఉన్న సర్టిఫికెట్లు ఏంటి, కంపెనీ గ్రోత్ ఏంటి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయాలండి. కంపెనీ విజన్ ఏంటి, ఎందుకు స్థాపించింది, అసలు పేదవారి కోసం ఎలా స్థాపించింది, ఇవన్నీ కూడా మనం వివరంగా అయితే ఖచ్చితంగా చెప్పాలండి. అలాగే కంపెనీ స్థిరత్వం లేదా నా వృద్ధికి హామీ ఏంటి అని కూడా అడుగుతారు. అప్పుడు కంపెనీ అదే ఇంకా చెప్పుకున్నాను చూడండి. అలాగే సంస్థ యొక్క విజన్, మిషన్, గ్రోత్ గురించి వివరించాలి. మరి ఎంతమంది వ్యక్తులు విజయం సాధించారో చూపించాలి. అవునండి, కంపెనీలో బాగా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, అవన్నీ కూడా చూపించాలి. కంపెనీకి ఎన్నో సర్టిఫికేట్లు వచ్చినాయి, అవన్నీ కూడా చెప్పాలి. వాళ్ళ అవతల వాళ్ళు చేస్తారా చేయదా ఆ ఎదుటి మనం తక్కువ అంచనా వేయకూడదు. మనకు ఉన్న కంపెనీ లీగల్ సర్టిఫికేట్లు అన్ని గురించి కూడా వివరించాలి. వివరించాలంటే మనం ముందు తెలుసుకొని ఖచ్చితంగా వాళ్ళకైతే అవన్నీ కంపెనీ గ్రోత్ గురించి, కంపెనీ ఇంకా ముందు చూపుతూ ఏం చేయాలనుకుంటుందో, చేస్తున్నవి ఇవన్నీ కూడా ఖచ్చితంగా అయితే చెప్పాలండి. అలాగే అగ్రస్థానంలో ఉన్న వ్యక్తులు మాత్రం డబ్బు సంపాదిస్తారు అంటారు. అంటే ఏంటంటే ఏం చేస్తారో మీకు ఏం వస్తాయి, మీరు జాయిన్ అయ్యారు కానీ మీరు ఏంటంటే పైన వాళ్ళు సంపాదిస్తారు కానీ మీకేం డబ్బులు రావు అని కూడా అడుగుతారు అన్నమాట, అడుగుతారు. అలాంటప్పుడు ఏం చెప్పాలి, మన ముందు కళ్ళ ముందు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. చిన్న ఎగ్జాంపుల్ చూసుకుంటే రంజిత్ సార్,
ఆయన రోజుకి 200 కూలి పని చేసుకున్న ఆయన ఎంత సక్సెస్ అయ్యారు. ఈ రోజు 7,50,000 తీసుకుంటున్నారు. అంటే చదువు లేకపోయినా ఒక 10th ఫెయిల్ అయినా ఏం చేసినా చేస్తున్నారు. అలాగే చదువు లేని బీబీ మేడం ఉన్నారు. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనగా మన ఉమాశంకర్ సార్ లహరి మేడం భార్యాభర్తలు చేస్తున్నారు. ఇలాంటివి అగ్రస్థానంలో ఉన్న వాళ్ళన్ని కూడా మనం చూపించాలన్నమాట. అలా వస్తున్నాయి అన్ని కూడా వీళ్ళందరికీ ఎన్ని నుంచి ఎలా స్టార్ట్ అయ్యి వచ్చిన వాళ్ళని అని చెప్పి చూపించాలి. లేదంటే మన చుట్టుపక్కల ఎవరైనా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారనుకోండి, అవి చూపించుకోవాలి. అలాంటప్పుడు ఏం కావాలంటే ఎవరైతే ఉన్న సక్సెస్ అయిన పర్సన్ వాళ్ళు మన ఫోన్ లో రెడీగా ఉంటే కనుక వాళ్ళకి చూపించడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగా మనం కూడా సిద్ధంగా ఉండాలి. అలాగే నేను లేదా నాకు తెలిసిన ఎవరైనా ఇంతకుముందు ప్రయత్నించాను అంటే ఏంటంటారంటే ఇంతకుముందు మా వాళ్ళు వాళ్ళు చేశారులే వీళ్ళు చేశారులే అని. అప్పుడు మనం ఏం చెప్పాలి? సిస్టమ్ తో పని చేయాలి మరియు నిబద్ధత పని చేయాలి. వెస్టేజ్ ప్లాట్ఫామ్ భిన్నంగా ఉంటుంది. నిజమేనండి. ఇది బయట ఉన్న బిజినెస్ అన్ని వేరు, మన వెస్టేజ్ వ్యాపారం వేరు, బిజినెస్ వేరు. ఇది ఒక భిన్నత్వం ప్లాట్ఫామ్ అన్నమాట. ఇందులోని ఈ ఎవరు సక్సెస్ అవుతున్నారు, ఎవరు ఇంత ముందు ఎవరు చేస్తున్నారు ఐడియా ఇచ్చి ఇంట్లో కూర్చొని ఉన్న వాళ్ళు ఎన్నాళ్ళని అలాగే ఉంటారండి. అదే పక్కన ఉన్న వాళ్ళు కూడా వాళ్ళతో పాటు ఇచ్చిన సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా చూడరు. ఏంటంటే ఎవరైనా చేసి మానేసామంటే ఇంత ముందు చేసాము అని కానీ చేశారంట అంటారు కానీ ఏం చేశారు? కన్సిస్టెన్సీ వర్క్ చేశారా? కన్సిస్టెన్సీ ఎప్పుడైనా పని చేస్తూ వెళ్ళిన వాళ్ళు ఎవరు సక్సెస్ అవ్వకుండా ఉన్నారా? అవన్నీ కూడా వాళ్ళ ముందు వాళ్ళ వివరంగా అన్ని కూడా మనం చెప్పాలన్నమాట. అలాగే మీరు ఎంత డబ్బు సంపాదిస్తున్నారు అంటారు. ఖచ్చితంగా అయితే అడుగుతారండి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇది మాత్రం ఖచ్చితంగా అడుగుతారు. అప్పుడు మనం ఏం చెప్పాలి? ప్రతి విషయం చిన్న చిన్న ప్రారంభంతోనే మొదలవుతుంది. పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించే చాలా మంది అగ్రనాయకులు ప్రారంభంలోనే చిన్న ఆదాయాలతో ప్రారంభించారు. నిజమేనండి. ఏదైనా అంతే కదా, చిన్నగా మొదలవుద్ది. ఇప్పుడు మొక్క చూద్దాం, ముందు విత్తనం అవుద్ది, తర్వాత మొక్క అవుద్ది. అలాగే ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ ఎదుగుతూ ఉంటది. అంతేగాని పెద్ద చెట్టుని తీసుకొచ్చి చేసేస్తే బతికేద్దా? బ్రతకదు. దానికి అలాగా మనం ప్రతిది కూడా చిన్నగానే మొదలవుద్ది. చిన్న చిన్నగా చేసుకుంటూ సక్సెస్ అవ్వాలండి. ఇది నేర్చుకుంటున్నాం ఇంకా ఫస్ట్ చిన్న స్థానం ఉంటుంది. లేదంటే ఎప్పటికప్పుడు మన దగ్గర ఉన్నవి చెక్కులు ఏమన్నా రెడీగా ఉన్నాయి అనుకోండి, ఇదిగోండి ఈ రోజు ఇది ఈ రోజు ఇది. అప్పుడు ఎలాగ మనం రోజు రోజు పెరుగుతూనే చూపించుకోవాలి. అప్పుడు ఎలా ఉండాలంటే మనం కన్సిస్టెన్సీ వర్క్ ఉండాలి. వర్క్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు చెక్కులు కూడా ఎప్పటికప్పుడు మార్పు చెందుతా ఉంటే అప్పుడు నమ్ముతారు. అంతేగాని ఎప్పుడో ఒకసారి వచ్చి చూపించి మళ్ళీ తర్వాత ఉంటే ఎంతో కూడా నమ్మలేరు. అది కూడా మనం రెడీగా ఉండాలి. ఎప్పటికప్పుడు మనం చెక్కులు ఎన్ని చూపించే విధంగా మీరు అంత డబ్బు సంపాదిస్తున్నప్పుడు మనం చెప్పే విధంగా తయారై ఉండాలి. అలాగే నకిలీ చేయకపోవడం. ఏంటంటే ఇక్కడ నిజంగా నకిలీ చేయకపోవడమేనండి. ఇక్కడ నా కుటుంబం మరియు స్నేహితుల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అంటారు. అంటే ఇక్కడ కుటుంబాన్ని స్నేహితుల్ని ఇబ్బంది పెట్టమని ఎవరు చెప్పారు? మనం వాళ్ళకి ఏం చెప్పాలంటే ఇది ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కాదు, మీ మంచి అనుభవాలను లేదా సాక్ష్యాలను పెంచుకోవడం ద్వారా మేము ఇతరులను ప్రేరేపించగలం. మీరు మొదట సమాచారం ఇవ్వలేదని వారు చెప్పకూడదు. అంటే ఏంటంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కొన్నాళ్ళు అయ్యో మనం సక్సెస్ అయ్యాం అనుకో, అయ్యో ఇది మాకు చెప్పుకుంటే బాగుంది కదా అని అప్పుడు అంటారు. ఫస్ట్ లో ఏమంటారంటే ఇదా మళ్ళీ నేను జాయిన్ అయ్యి మళ్ళీ మా ఫ్రెండ్స్ ని ఇబ్బంది పెట్టి మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి అన్ని చేయాలా అంటారు ఫస్ట్ లో. చెప్తే చెప్పకుండా ఉండి అని చెప్తే అయ్యో ఎంతో నాకు ఎందుకు చెప్పలేదు నువ్వు, ఇప్పుడు ఇలాంటిది నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని కూడా అవకాశం ఉంది. అలా కాకుండా ఇది ఎవరిని ఇబ్బంది పెట్టేది కాదండి. ఇది అందరిని ఆరోగ్యవంతంగా చేసేది, ఆదాయపరంగా ఇచ్చేది అన్ని కూడా అన్ని వాళ్ళకి వివరంగా అయితే మనం ఖచ్చితంగా చెప్పాలండి. అలాగే నేను అమ్మకాల్లో బాగా లేను అంటారు. ఏంటంటే నాకా ఈ బిజినెస్ ఇవన్నీ చూటావో నేను అంత అమ్మకాలు ఎప్పుడు చేయలేదు అని అంటారు. అక్కడ ఏం చెప్పాలి? వెస్టేజ్ వ్యాపారంలో ఇప్పటి వరకు విజయవంతమైన చాలా మంది వ్యక్తులు అమ్మకాల నేపథ్యం నుండి రాలేదు. ఈ వ్యాపారం భాగస్వామ్యానికి సంబంధించింది. దాని అమ్మకం గురించి కాదు. మేము ఉదాహరణ ఉండాలి. మేము సిస్టమ్ను నకిలీ చేసే వ్యక్తులను కలిసి పనిచేస్తున్నాం. నిజమేనండి. ఈ నకిలీ చేసేదండి ఇప్పుడు అమ్మకాలు అనుభవం అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్దాం చూసుకుంటే గవర్నమెంట్ జాబులు చేసుకున్నారు, మెట్రోలో చేసుకునేవారు ఉమాశంకర్ సార్ లహరి మేడం వాళ్ళు. వీళ్ళకి ఏమైనా నమ్మకం అనుభవం ఉందా? శివరామకృష్ణ గారు, మణికంఠ గారు, వెంకటేష్ గారు, మా టీం వల్ల అయితే నేను పేరు చెప్పగలుగుతున్నాను. కొంత ఏమనుకోవద్దు లీడర్స్ అందరూ, రంజిత్ సార్ గాని మొత్తం అందరూ కూడా ఇప్పుడు వెంకటరమణ వీళ్ళందరూ జాబులు చేసుకున్న వాళ్ళు కదా. ఇలా ఏమైనా చిన్న చిన్న వ్యాపారాలు ఏమైనా చేసుకుని వచ్చారా? ఇందులో సక్సెస్ అవుతున్నారు అందరూ కూడా. ఎందుకు అవుతున్నారు? ఎవరికి కూడా ఇందులో
అమ్మకాలలో అనుభవం అయితే ఎవరికి ఉండదండి. బాగా ఉండాలని కూడా అయితే ఏమీ అవసరం లేదు. అలాగే సిస్టాన్ని ఇక్కడ నకిలీ చేయడం అనండి ఇక్కడ చేసేదంతా. ఎందుకంటే ఆల్రెడీ పైన అప్లయన్స్ ఉన్నారు. ఇది ఒక విధంగా ఈ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అన్నది ఏంటంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ పేపర్ అండి ఇది. ఈ సిస్టమ్ ని ఫాలో అయితే మనకి రెండు కూడా మన చేతుల్లో ఉన్నట్టే. ఇప్పుడు ఒక 10th క్లాస్ స్టూడెంట్ ఉన్నారంటే వాళ్ళకి ఏంటి, ఎగ్జామ్ రాయడానికి వెళ్తే క్వశ్చన్ పేపర్ ఇస్తూ 10th క్లాస్ అనే కాదు, ఎవరైనా స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తాకి వెళ్తే వాళ్ళకి క్వశ్చన్ పేపర్ ఇస్తే ఆన్సర్ కోసం అలా ఆలోచించి 3 గంటల టైం అలా చేసుకొని ఎన్నో విధాలుగా ఇదైతే గానీ ఇది అవ్వదు. కానీ మనకి ముందే మన సిస్టాన్ని మన అప్లయన్స్ ముందుగానే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సిస్టాన్ని నేర్చుకొని మనకు చెప్తున్నారు. ఇక్కడ డూప్లికేషన్ వాళ్ళ దగ్గర ఏమైతే ఉన్నాయని నేర్చుకోవాలి, మనం కింద వాళ్ళకి నేర్పించాలి, మధ్యలో ఉండి డబ్బు సంపాదించుకోవడం. అది కూడా ఒక టెక్నికల్ గా నేర్చుకోవాలండి మనం. ఇక్కడ అంతా ఇది డూప్లికేషన్ బిజినెస్ అండి. నేర్చుకోవడం, నేర్పించడం, సంపాదించుకోవడం ఇలా కూడా అయితే మనం చేసుకొని దాని గురించి అన్ని కూడా చెప్పాలండి. ఇక్కడ ఏంటంటే అందరూ కూడా టీం వర్క్ ఉంటారండి. వాళ్ళకి ముందు కొత్త వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే మీరు ఒక్కరు వెళ్ళి చెప్పినప్పుడు మీరే చెప్తున్నారా, మీరు సక్సెస్ అయిన వాళ్ళు కాకపోవచ్చు, కొత్త వాళ్ళు కాబట్టి. వీళ్ళకి కొత్త, వీళ్ళేం చేస్తారు, వీళ్ళకి సరిగ్గా తెలియదు అన్నట్టు ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే ఇది ఒక డూప్లికేషన్ బిజినెస్ అండి. ఇది ఒక నెట్వర్క్ బిజినెస్. మా అప్లయన్స్ పైన ఉన్న వాళ్ళు అందరూ కూడా మన ఆ, ఎవరైతే మనకి హెల్ప్ చేస్తున్నారో వాళ్ళని కూడా అందరిని కూడా ఇలాగా చెప్పాలి. ఇది ఒక హెల్ప్ చేసే బిజినెస్ అండి, అందరూ కూడా చేస్తారని వాళ్ళకి వివరంగా చెప్పాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా మేడం? ఓకే సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్. మైసెల్ఫ్ అనురాధ. ఇప్పుడు నేను గోల్డ్ డైరెక్ట్ లెవెల్లో ఉన్నాను. నేను ఈ మంత్ కి స్టార్ అవ్వాలనే విధంతోనైతే వర్క్ చేస్తున్నాను. నేను ఖచ్చితంగా స్టార్ అయ్యి నేను 3 months కార్ తీసుకునే విధంతోనైతే వర్క్ చేస్తున్నా. నా లాంగ్ డ్రీమ్ ఇయర్ ఎండింగ్ కల్లా 3 lakhs తీసుకొని క్రౌన్ అవ్వాలనే విధంతోనైతే వర్క్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఒకసారి స్క్రీన్ తీస్తా. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి నాలెడ్జ్ ఇచ్చారు. అందరికీ తెలిసింది అవ్వచ్చు, బట్ మీరు చెప్పిన విధానం, మీ ఎక్స్పీరియన్స్ చాలా చాలా బ్రహ్మాండంగా సెషన్ లో వచ్చాయి. సో మీరు ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉన్నారో, మీరు ఫేస్ చేసిన అబ్జెక్షన్స్ లేదా అన్ని విషయాలు కవర్ చేసి చెప్పారు. అండ్ మంచి నాలెడ్జ్ షేర్ చేశారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. అయితే అసలు ఈ రోజు సెషన్ అని కూడా నాకు తెలియదండి. నైట్ ఈవినింగ్ ఇంకా ప్రశాంతి మేడం ఫోన్ చేసి ఇలా అని చెప్పారు. ఇంకా సరే అని తీసుకున్నాను సార్. ఏమన్నా ఇంకెక్కడైనా ఏమైనా మిస్టేక్ ఏమైనా చెప్పుంటే సారీ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, రంజిత్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ 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 మనం వినిపిస్తుంది సార్. ఎస్ సార్, ఎస్ సార్, మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. అనురాధ గారు సార్ గుడ్ మార్నింగ్ మేడం, మళ్ళీ మీరు ఆ వర్డ్ అనకూడదు. మీరు ఆల్రెడీ లీడరు. మిస్టేక్ అని ప్రతిసారి మిస్టేక్ అనకూడదు. ఆల్రెడీ మీరు మీ లీడర్ అయిపోయారు, మంచి టీం బిల్డ్ చేస్తున్నారు. సో డెఫినెట్గా ఏ టైంలో తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలా. సో సెషన్స్ చాలా బాగుంది. సో అది రిపీట్ చేస్తే మిస్టేక్ ఉందంటే ఆల్రెడీ మిస్టేక్ వచ్చేస్తుంది. ఓకే సార్. ఎక్సలెంట్ గా వచ్చింది, ప్రాబ్లం కాదు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. ఈ 16 అబ్జెక్షన్ హ్యాండిల్ అంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. టీంకి ఇవ్వగలిగితే డెఫినెట్ గా మనం గెలవచ్చు. మెయిన్ గా లక్ష్యం ఉన్న వాళ్ళకి 16 అబ్జెక్షన్ అంటే చాలా సపోర్ట్ చేస్తుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో గ్రేట్ న్యూస్ ఏంటంటే మనకి ఇప్పుడే మన మంజునాథ్ గారు కూడా స్టార్ట్ అయ్యారన్న ఢిల్లీకి. మన గ్రేట్ మెంటర్ మంజునాథ్ గారు. సో ఎవరైతే లీడర్స్ ఉన్నారో ఢిల్లీ వస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ హాల్ దగ్గర రాగలరు. ఎందుకంటే 38,000+ ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఆన్ టైంకి వచ్చి ముందుగా మనం వస్తే ఫ్రంట్ ఉండొచ్చు. మన మెంటర్ మంజునాథ్ గారితో మనం ఉండొచ్చు. నెక్స్ట్ థర్డ్ మనం కంపెనీ మేనేజ్మెంట్ మనం కలుస్తున్నాం. సో దానికోసం తర్వాత ఎవరైతే లోకల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా కేక్ ప్లాన్ చేయండి. సో రాత్రి మనం చూసాం అంటే లీడర్స్ మన సార్ 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 సార్
సార్ మాట్లాడండి సార్. థ్యాంక్ యూ. రాత్రి మనం ఎక్సలెంట్ సెషన్ మనం తీసుకున్నాం విన్నామండి మన మహేష్ గారిది. సో ఈ రోజు మళ్ళీ మనకి సిఎన్టీ సెషన్ ఉంది మణికంఠ గారిది. సో సెషన్స్ అన్ని కూడా వెంటనే నేర్చుకోవడం చేసుకుంటూ మనం ఏదైతే రికగ్నైజ్ అండి. సో మంత్ క్లోజింగ్ ఈ రోజు ఉంటుంది మనకి. చేసుకోండి, కరెక్ట్గా ఎట్లా చేసుకోండి, 5 లెవెల్స్ బ్యాలెన్స్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మంచి అచీవ్మెంట్ తీసుకోవాలి.